ఒక వ్యక్తి తన ఇన్నోవా కారులో బయలుదేరాడు. అతని కదలికలు కొంతమంది గమనిస్తూ ఉన్నారు. అతన్నే మరో కారులో ఫాలో అవుతూ ఎవరికో ఫోన్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఆ ఇన్నోవా కారు నిర్మానుష్య ప్రాంతమైన ఒక రైల్వే బ్రిడ్జ్ వద్దకు వస్తోంది. ఇక ఆ బ్రిడ్జ్ వద్ద టిప్పర్లో ఒక వ్యక్తి ఆ ఇన్నోవా కారు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇన్నోవా కారు బ్రిడ్జ్ వద్దకు రానే వచ్చింది. అంతే, ఒక్కసారిగా టిప్పర్ను స్టార్ట్ చేశాడు. గేరు మార్చాడు. బండిని స్పీడ్గా ముందు కదిలించాడు. వేగంగా వెళ్ళి ఇన్నోవా కారును ఢీకొట్టాడు. ఆ ఇన్నోవా కారు పల్టీలు కొడుతూ రోడ్డు మీద అడ్డంగా పడిపోయింది. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఆ ఇన్నోవా కారునే ఫాలో అవుతూ మరో కారులో వచ్చిన కొంతమంది వేట కొడవళ్లతో బయటకు తీశారు. ఇన్నోవా కారులోని వ్యక్తిని విచక్షణారహితంగా పొడిచి ఇక చంపి అక్కడి నుంచి మెల్లగా పారిపోయారు. ఏంటి ఇది రియల్ స్టోరీ అనుకుంటున్నారా? కాదు, అచ్చం సినిమా మాదిరిగానే జరిగిన రియల్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న లక్ష్మీనారాయణకు పలువురితో భూ వివాదాలు కొనసాగుతున్నాయి. చిప్పగిరి లక్ష్మీనారాయణకు గుంతకల్కు చెందిన పెద్దన్న రాజేష్ గౌసియాలకు సంబంధించిన పలు భూ దందాల విషయంలో తలదూర్చడంతో విభేదాలు నెలకొన్నాయి. అంతేకాకుండా వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించడం, 4 నెలల కింద బహిరంగంగానే దూషించడంతో వారు కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా లక్ష్మీనారాయణను అంతమొందించాలని భావించారు. 2 నెలల కిందట ముగ్గురు కలిసి టిప్పర్ను కొనుగోలు చేశారు. పెద్దన్న ఇంటి వద్ద సమావేశమై హత్యకు పథకం రూపొందించారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 2:15 లక్ష్మీనారాయణ తన ఇన్నోవా వాహనంలో గుంతకల్ నుంచి చిప్పగిరికి వెళ్తున్నాడు. అదే సమయంలో రైల్వే బ్రిడ్జి వద్ద మొలగవల్లికి చెందిన మేకల శ్రీనివాసులు అతివేగంగా టిప్పర్తో ఆయన ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టాడు. వెనక కారులో ఫాలో చేస్తూ వస్తున్నటువంటి పెద్దన్నయ్య, వడ్డే నవీన్లు వెంటనే కారు అద్దాలు పగలగొట్టి తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో ఇనపరాడ్లతో లక్ష్మీనారాయణ తలపై నరికి హత్య చేశారు. మిగిలిన వారు ఆ మార్గంలో ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుని హత్య తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. మన గుంతకల్లో ఉన్నటువంటి ఆలూరు రోడ్లో గాయత్రి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ 1 ఎకరా 10 సెంట్ల భూమికి సంబంధించి రాజేష్కి, గౌసియాకు మరియు మృతుడు లక్ష్మీనారాయణకు వివాదం నడుస్తూ ఉంది. వాటిపైన గొడవలు జరిగాయి. దానికి సంబంధించి కోర్టులో కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. అలాగే సిద్ధార్థ కాలనీకి సంబంధించినటువంటి ఒక 9 ఎకరాల పొలం, దాంట్లో గౌసియా చెప్పేటువంటి అంశాలను బట్టి చూస్తే 4 ఎకరాలు ఆల్రెడీ లక్ష్మీనారాయణ దాన్ని ఫ్లాట్లుగా వేసి విక్రయించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ వాటి ఆధారాలను బట్టి మాకు చెందాల్సింది లేకపోతే ప్రజలకు చెందాల్సిన దాన్ని ఇతను ఆక్యుపై చేస్తున్నటువంటి అంశాల మీద వాళ్ళకు వివాదాలు ఉన్నాయి. అట్లే పెద్దన్నకు సంబంధించి 8 ఎకరాల భూమి చిప్పగిరిలో ఉంది. దాన్ని సుమారు 7-8 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణకు పెద్దన్నకు వివాదం వస్తే పెద్దన్న యొక్క భూమి అతని పేరు మీద లేకోకుండా వాళ్ళ యొక్క అత్త పేరు పైన పాస్బుక్లు సృష్టించి వివాదాలు అంటే కోర్టులో వేసి ఇతనికి కాకుండా చేస్తున్నాడు అనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి చాలా దానికి సంబంధించి గొడవలు జరిగాయి. గుంతకల్ మార్కెట్లో లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుచరులు కొట్టడం జరిగింది. అయితే ఈ హత్యలో మొత్తం 10 మంది పాల్గొనగా పోలీసులు 3 నిందితులు రాజేష్, గౌసియా, సౌభాగ్యలను అరెస్ట్ చేశారు. మిగతా నిందితులు పెద్దన్న, బోయ మేకల శ్రీనివాసులు, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్లను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.